నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. నేను ప్రెజెంట్ ఢిల్లీలో ఉన్నా సార్. మీ అందరితో విషయం షేర్ చేసుకుందామని. నేను మొన్న శనివారం రోజు ఉదయం ఢిల్లీలో దిగిన, శుక్రవారం రోజు బయలుదేరినాం. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు మా తమ్మునికి మా సుజిగాని నెంబర్ కూడా పెట్టిన కొన్ని వీడియోస్లలో. ప్రతి ఒక్క వ్యక్తి కాల్ చేసి ఫస్ట్ డైలాగు బండి గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే, అన్న మేము ఒక 2 లక్షలు కడతాం, మిగతాది నాకు అక్కడ లోన్ ఇప్పిస్తామని అడుగుతారు. ఢిల్లీలో మనం ఏ కారు కొన్నా ఢిల్లీలో ₹1 కూడా లోన్ ఇయ్యారు సార్. ఇక్కడ మొత్తం పైసలు పెడితేనే ఆడు బండి ఇస్తాడు. సరే, ఓ 10,000 20,000 తక్కువ ఉన్నాయంటే నేను ఏమన్నా అడ్జస్ట్ చేసి తీసుకురాగలుగుతా, కానీ మీరు మొత్తం పేమెంట్ ఇచ్చేది ఉంటేనే బండి కొనుర్రి ఢిల్లీలో. ఈ బండి మనం వాడికి తెచ్చుకున్న తర్వాత మన పేరు మీద ట్రాన్స్ఫర్ అయ్యి అప్పుడు మనం లోన్ ప్రాసెస్ చేసుకోవచ్చు. కానీ మనకు పేమెంట్ తక్కువ ఉంది, మేము లోన్కే పోతాం అనుకున్నప్పుడు మనం జగిత్యాల కానీ మన తెలంగాణలో ఎక్కడన్నా ఏ డీలర్ దగ్గరికన్నా పోయినా లోకల్ బండి ఉంటుంది. ఆ బండిని మనం చూసుకొని దానికి లోన్ పెట్టుకొని కొనుక్కోవాలి. కానీ ఇక్కడ లోకల్ బండి అన్న నేను ఢిల్లీలో లోన్ పెట్టుకుంటా అంటే ఢిల్లీలో మన ఏం ప్రూఫ్స్ ఉన్నాయి, మనకు ఢిల్లీలో ఎలాంటి లోన్ రాదు. దయచేసి ఈ ఢిల్లీ బండి కొనుక్కుంటా మొత్తం వీడియో అంతా చూసినాక కూడా నేను వీడియోలో కూడా చెప్పంగా కూడా మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నారు. దానికోసమే రీల్ చేస్తున్నా. కొంచెం దయచేసి రీల్ షేర్ చేయరి, చాలా మందికి విషయం తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది. నమస్తే.